నమస్కారం నేటి సిటీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। ఈ బులెటిన్ ను సమర్పిస్తున్న వారు హైటెక్ బ్రాడ్బ్యాండ్ హై స్పీడ్ ఇంటర్నెట్। వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం। మంచిర్యాల జిల్లాలో జోరుగా కొనసాగుతున్న టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం। రెండపల్లిలో పలువురికి పార్టీ సభ్యత్వం అందజేసిన ఎమ్మెల్యే దివాకర్ రావు। మంచిర్యాల జిల్లాలో పర్యటించిన బీజేపీ నేతలు బండి సంజయ్, తరుణ్ చుక్ టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి యాజమాన్యంపై మండిపాటు। అధికారులు వైద్యులు అందుబాటులో లేక కొమరంభీం జిల్లా కేంద్రంలో నిలిచిపోయిన సదరం క్యాంప్। అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెనుదిరిగిన దివ్యాంగులు। సిద్దిపేట జిల్లాలో ఘనంగా మల్లన్న కళ్యాణ మహోత్సవం। తరలివచ్చి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు। దండపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది। ఎమ్మెల్యే దివాకర్ రావు ఈ కార్యక్రమానికి హాజరై పలువురికి పార్టీ సభ్యత్వాలను అందజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగుతుందని, ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త ఉద్యమంలో సభ్యత్వంలో పాల్గొని అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని అన్నారు। టీఆర్ఎస్లో పార్టీలో సభ్యత్వ నమోదు ద్వారా వచ్చిన డబ్బును కార్యకర్తల సంక్షేమానికి ఖర్చు చేశారు। పార్టీ అధికారంలోనికి వచ్చిన తర్వాత నుంచి సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలందరికీ 2 లక్షల ప్రమాద బీమా చేయిస్తున్నారు। దీనివల్ల టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణించిన సందర్భాల్లో వారి కుటుంబాలకు ఆర్థిక ఆలంబన అందుతుందని అన్నారు। గత సంవత్సరం 1000 మందికి పైగా కార్యకర్తలను పార్టీ కోల్పోయింది। ఆ సమయంలో పార్టీ నేతలు దగ్గరుండి ఇన్సూరెన్స్ నుంచి పరిహారం ఇప్పించారు। ఇందుకోసం తెలంగాణ భవన్లో ఒక ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు। తగిన డాక్యుమెంట్లు తెచ్చి ఇక్కడ అప్పగిస్తే చాలు అక్కడున్న ప్రత్యేక టీం మిగిలిన ఇన్సూరెన్స్ దరఖాస్తుల ప్రాసెస్ పనిని వెంటపడి చేయిస్తుంది। గరిష్టంగా నెల రోజుల్లో ఇన్సూరెన్స్ డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటుందని అన్నారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గురువయ్య, వైస్ ఎంపీపీ అనిల్, పట్టణ అధ్యక్షులు గడిపెల్లి సత్యం, పార్టీ అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, ఉప సర్పంచ్ బొమ్మన్న, నాయకులు బొలిశెట్టి రమేష్, లింగారెడ్డి, బొమ్మన్న మహేష్, మల్లేష్, మాజీ ఎంపీపీ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు। కానీ ఉద్దేశం వల్ల రామగ్రామం చేయాలనే ఉద్దేశం అది మా పార్టీ నాయకులందరూ ఇలా మెంబర్షిప్ ఉద్దేశం వల్ల ఇలా తెలంగాణ రాష్ట్రం ఒక శాంతియుత రాష్ట్రం ఇక్కడ అశాంతికి ఏమాత్రం అవకాశం లేదు, తప్పుకు తావలేదు। హైదరాబాద్ కూడా ఏదైనా తప్పు చేస్తే వితిన్ ద 24 అవర్స్ దాని మీద చర్య ఇలా తీసుకుంటుందంటే భారతదేశంలో అన్ని రకం నిన్నగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆధారంగా పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వం పగడబందిగా పనిచేస్తున్న సందర్భం ఇలా భారతదేశంలో ఎక్కడ ఇండస్ట్రీలు వస్తున్నాయంటే ఇలా ప్రభుత్వం అన్ని విధాల వసతులు, అది కరెంటు కావచ్చు, నీరు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ఇలా వసతులు కాబట్టి నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీలు రావడం వల్ల ఇలా గత 4 ఏళ్లలో ఒక 2-3 లక్షల మంది ప్రైవేట్ పరంగా, ఈసారి కూడా ఒక 3-4 లక్షల మంది ప్రైవేట్ ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది। అలాగే దండపల్లి టౌన్లో గౌరవ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారు టీఆర్ఎస్ సభ్యత్వ కార్యక్రమానికి హాజరై కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు వారికి తెలుపుతూ, ఈరోజు సభ్యత్వ కార్యక్రమం దండపల్లి మండలంలో విశేష స్పందన లభిస్తుంది। చాలా మంది కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అందరూ ప్రత్యేకంగా రైతులైతే చాలా ఆనందంగా సభ్యత్వం తీసుకుంటున్నారు। మాకు సభ్యత్వం కావాలి, ఇంకా మేము ఇచ్చినటువంటి టార్గెట్ కాకుండా ఇంకెక్కువ మిత్రులు మాకు కావాలని చెప్పి చాలా ఫోన్ చేస్తున్నారు। కొమరంభీం జిల్లా పర్యటనకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుక్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్లకు మంచిర్యాల జిల్లాలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు। మంచిర్యాల జిల్లా ఇందారం, శ్రీరాంపూర్, మంచిర్యాల, మందమరి తదితర ప్రాంతాల్లో బీజేపీ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుక్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్లకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు। శ్రీరాంపూర్లో కార్మికుడి విగ్రహానికి పూలమాలలేశారు। అనంతరం పలువురు సమస్యలు పరిష్కరించాలని బండి సంజయ్కి వినతి పత్రాలు అందజేశారు। మంచిర్యాల పట్టణంలో హైటెక్ కాలనీ వద్ద కార్యకర్తలు పూలు చల్లుతూ మంగళహారతులతో స్వాగతం పలికారు। మందమరి పాత బస్టాండ్ వద్ద గల జాతీయ రహదారిపై స్థానిక నాయకులు వీరికి ఘన స్వాగతం పలికారు। ఈ సందర్భంగా డిస్మిస్ కార్మికులు నేతలకు తమ గోడును వెళ్లబోసుకున్నారు। వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో తరుణ్ చుక్, బండి సంజయ్ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం టీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు। సింగరేణిలో అవినీతి పెరుగుతుందన్నారు। కార్మికులకు మోడీ ప్రభుత్వం అండగా ఉంటుందని, సింగరేణి ప్రైవేట్ పరం కానివ్వబోవని అన్నారు। సింగరేణిలో మెడికల్ కుంభకోణాలు, డీజిల్ కుంభకోణాలు, అవినీతి పెరుగుతుందని విమర్శించారు। సింగరేణికి ఎమ్మెల్సీ కవిత ఓ సుప్రీం పవర్గా మారి దోచుకుంటున్నారని ఆరోపించారు।
సంస్థ C&MD ప్రభుత్వానికి తాబేదారుగా మారి కేసీఆర్కు సంస్థ సొమ్ము దారదత్తం చేస్తున్నారన్నారు. C&MD అవినీతిపై CBIచే విచారణ చేపిస్తామన్నారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్, జిల్లా అధ్యక్షుడు వేరపల్లి రఘునందనరావు, మాజీ అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు వేరే సత్యనారాయణ, రంగారావు, పట్టణ అధ్యక్షుడు అగ్గల్ డ్యూటీరాజ్, నాయకులు కార్యదర్శి కాశెట్టి నాగేశ్వరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి, పట్టణ అధ్యక్షురాలు డోంగర్ శ్వేత తదితరులు పాల్గొన్నారు. मैं भारत सरकार तक पहुंचाऊंगा और मेरे को बहुत दुख हुआ जब ये पता चला कि यहाँ की मैनेजमेंट कोल फैक्ट्री का यहाँ की जनता को लूट रही है और लूटने वाले केवल फैक्ट्री के ऑफिसर, CEO, MD नहीं, उनके साथ जिनकी ड्यूटी आपके रक्षक के रूप में लगी थी वो TRS के लोग बख्शक बनकर आपको लूट रहे हैं। दुख हुआ, लेकिन मैं आपको विश्वास दिलाता हूं किसी को बख्शा नहीं जाएगा, किसी को छोड़ा नहीं जाएगा। సింగరేణి పూర్తి అభివృద్ధికి అడ్డంగా మారింది, అక్రమాలకు అడ్డంగా మారింది. గుట్టనక్కలక దున్నపోతులక ఒక్కొక్కరు దోసుకుని టీఆర్ఎస్ పార్టీకి ఒక ఫైనాన్స్ సోర్స్ గా ఇలా సింగరేణి మారింది. సింగరేణి అడ్డంగా దోసుకుంటే కదా టీఆర్ఎస్ పార్టీ పెంచి పోషించే ప్రభుత్వం ఈ MD అనే సీనియర్ని పెట్టి ఒక సింగరేణి పూర్తి అక్రమాలకు ఆయన కారణంగా మారుతాడు. ఆయన IAS గారు IRS గా మరి కదా ముఖ్యమంత్రి మోచేత నిందగాని ఒక మూర్ఖుడు మరి సింగరేణి రాజ్యం వెళ్తుంది కాబట్టి సింగరేణికి నష్టం వెళ్తుంది, సింగరేణి కార్మికుల అన్యాయం జరుగుతుందనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. 49% ఇలా కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్న విషయాన్ని ఈ తగుపరిచయాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం, గుర్తించాల్సిన అవసరం ఉంది. ఏం చేశారు సింగరేణి? ఎన్నికలు రాగానే టీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తారు, ఇక చూడు ఎవరు నన్ను చూడు నా అన్న చూడు, రాష్ట్రంలో మా పార్టీ అధికారం ఉంది, మీకు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఎన్నికల పరిస్థితుల వల్ల ఎన్నికల దాటకాల పట్టాలు ఉండబోతారు. ఇలా సింగరేణి ఎన్నికల సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం ఏమేమి హామీలు ఇచ్చిందో ఒక్కసారి గుర్తించుకోండి. ఇలా పేద కార్మికులు సింగరేణి స్థలాలు నిర్మించుకుంటే కనీసం వాళ్ళకి ఇంకా పట్టాలి, ఒక్కరికి పట్టాలి. ఇలా కేంద్రం డబుల్ బెడ్రూమ్ పట్టాలు ఇవ్వచ్చు కదా, దానికి ఇబ్బంది ఏం లేదు. మరోవైపు బీజేపీ నేతలు కల్వకుంట్ల కవిత సీఎం కేసీఆర్ పై చేసిన ఆరోపణలపై TBGKS అధ్యక్షులు వెంకట్రావు స్పందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణి కార్మికులకు హక్కులు సాధించి పెట్టిన కవిత సీఎం కేసీఆర్లపై విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బీజేపీ ఆరోపణలపై ఆయన ఫోన్ ద్వారా సిటీ న్యూస్తో మాట్లాడారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్, వారితో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, మా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని విమర్శించడాన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు చేపట్టే సుమారు 20 సంవత్సరాల నాడు పోయినటువంటి తండ్రి కొడుకుల ఉద్యోగాల్ని మమ్మల్ని అందరూ తీసుకుని వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారికి నచ్చజెప్పి 20 సంవత్సరాలు దాటిన తర్వాత తండ్రి కొడుకుల ఉద్యోగాల్ని కారుణ్య ఉద్యోగాల పేరుతో ఇప్పించినటువంటి ఘనత శ్రీమతి కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ గారి అనేది సింగరేణి కార్మికులందరికీ తెలుసు. ఆమె నాయకత్వంలోనే సింగరేణి కార్మికులకి అనేకమైనటువంటి డిమాండ్లు ఇప్పించడం జరిగిందని తెలియజేస్తున్నాం. మరి పెద్ద ఎత్తున ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు, వారికి రద్దు చేయాలని మరి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ లో మాట్లాడలేదు. వాళ్ళ చేతిలో ఉండే పని చేయకుండా ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయకుండా మరి ఈనాడు సింగరేణి కార్మికులకి పనిచేసేటువంటి వ్యక్తిని, ఎన్నో డిమాండ్ సాధించినటువంటి నాయకురాల్ని ఇష్టం వచ్చినట్టు ఇది సింగరేణి కార్మికులు ఊరుకోరు. సింగరేణి సంస్థ భవిష్యత్తు యువ కార్మికుల చేతుల్లోనే ఉందని శ్రీరాంపూర్ GM సురేష్ పేర్కొన్నారు. శ్రీరాంపూర్ GM ఆఫీస్లో 64 మంది కార్మికుల పిల్లలకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా జీఎం సురేష్ మాట్లాడుతూ శ్రీరాంపూర్లో ఇప్పటి వరకు 1864 మందికి కారుణ్య ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. ఏరియాలో ప్రస్తుతం 6.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ఉందని, రానున్న ఏడాది 10 మిలియన్ టన్నుల లక్ష్యం నిర్ణయించడం జరిగిందన్నారు. సింగరేణిలో ఉద్యోగం పొందడం అదృష్టంగా భావించాలని కోరారు. కార్మికులు ఎంతో కష్టపడి సంస్థను లాభాల్లోకి తీసుకువచ్చారని చెప్పారు. కారుణ్య ఉద్యోగాలు పొందుతున్న యువత తల్లిదండ్రుల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి వారికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. రక్షణతో కూడిన ఉత్పత్తికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, అధికారుల సంఘం ఉపాధ్యక్షుడు మాధవ్, డివైజీఎం గోవిందరాజు, పర్సనల్ మేనేజర్ అజ్మీరా తుకారం తదితరులు పాల్గొన్నారు. ఇంత గొప్ప కంపెనీలో దాదాపు మహారత్న కంపెనీలకు దీటుగా మనం పనిచేస్తున్నాం. వాటికి పోటీ పడే సిచ్యువేషన్ ప్రస్తుత తరుణంలో మరి మీ అందరికీ ఉద్యోగాలు రావడం అనేది చాలా గొప్ప విషయం. మీ అమ్మా నాన్నలు కష్టపడి పనిచేసిన దానికి ప్రతిఫలం ఈ ఉద్యోగాలు అనేది మీ అందరికీ తెలిసిందే. ఇంతకుముందు మన యూనియన్ నాయకులు చెప్పినట్టు ఉద్యోగం రాగానే మరి ఇన్ని రోజులు ఎక్కడో ఉండి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లైట్ జాబ్స్, సర్ఫేస్ జాబ్స్ ఇట్లాంటి అనేవి కావాలనే ప్రయత్నాలు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే ఈ శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి కాలేజ్లోనే 11 ఏరియాల్లో అతిపెద్ద ఏరియా మనది. దాదాపు 10,240 మంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు సింగరేణి కార్మికులు. దాంట్లో మీరు కొత్తగా ఇప్పుడు 64 మంది దీనిలో ఇంక్లూడ్ కాబోతున్నారు. ఈ ఏరియా టార్గెట్ ఇప్పటి వరకు 6.3 మిలియన్ టన్స్. ముందు ఈ ఏరియాను 10 మిలియన్ టన్స్ ఏరియాగా తీసుకోపోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తరఫున మీరు వస్తారు కాబట్టి చెప్తున్నా, ఇది నాకు అనుభవం ఇంతకాలం నుంచి. కాకుండా ఏ పని చేసినా కూడా, ఏ యాక్టింగ్ ఇచ్చినా కూడా దాని బొమ్మ నుండి ప్రమోషన్స్ వస్తాయి. ఒకప్పుడు మీరు బదిలీ ఫిల్లర్ నుంచి కోల్ ఫిల్లర్ కావాలంటే 6-7 సంవత్సరాలు, జనరల్ మద్దతు కావాలంటే 20 సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు 2019 డిసెంబర్లో అంటే 14 నెలల క్రితం అపాయింట్ అయిన వాళ్ళు కూడా ఈ మార్చి 1 నుంచి జనరల్ మద్దతు ఆర్డర్స్ ఇస్తున్నారు. అవన్నీ తయారవుతున్నాయి ఆఫీస్లో. ఇప్పుడు అలాగా బదిలీ వర్కర్ ఉండగా మీరు చేసిన యాక్టింగ్లు కూడా ఇప్పుడు మీకు ప్రమోషన్కి ఎలిజిబిలిటీ వస్తున్నాయి. కాబట్టి మీరు మీ ట్రైనింగ్లు 18 రోజులు సర్ఫేస్, తర్వాత అండర్ గ్రౌండ్ 28 రోజులై ఫీడ్బ్యాక్ అయిన తర్వాత ఉద్యోగంలో చేరిన తెల్లవారి నుంచి మీరు చేసే యాక్టింగ్లు అన్నీ కూడా మీ పేమెంట్ అవుతాయి, ప్లస్ ప్రమోషన్కు ఎలిజిబిలిటీ అవుతుంది. ఇట్లా ఏ సంస్థలకు ఉండదు. సింగరేణిలో ఇది ఒక సువర్ణ అవకాశం. హాజీపూర్ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. ఈ సమావేశంలో మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, చేపట్టబోయే పనులపై విస్తృతంగా చర్చించారు. ఎంపీపీ మందపల్లి స్వర్ణలత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, ఎంపీడీఓ మహ్మద్ హై హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలో చేపట్టబోయే అభివృద్ధి పనులపై సమీక్షించారు. రాబోయే వేసవి కాలంలో కూరగాయల ధరలు పెరిగే అవకాశం ఉన్నందున ఈ ప్రాంత రైతులు కూరగాయలు సాగు చేయడంపై దృష్టి సారించాలని కోరారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలు, విత్తనాలపై అధికారులు అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. డెవలప్మెంట్ ప్లాన్ గురించి అవగాహన సదస్సు కండక్ట్ చేసినాము. అందరూ గౌరవ ఎంపీటీసీస్, గౌరవ సర్పంచర్స్ మరియు అందరు మండల్ లెవెల్ ఆఫీసర్స్ ఈ అవగాహన సదస్సులో పార్టిసిపేట్ అయింది. మరియు దీని గురించి డీటెయిల్గా యాక్చువల్గా ఈ బ్లాక్ డెవలప్మెంట్ ప్లాన్ ఉద్దేశం ఏముంది, మళ్ళీ ఇది మన విలేజ్ లెవెల్లో, మళ్ళీ జీపీ లెవెల్లో, మన మండల్ లెవెల్లో మనం ఏది డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకుంటే బాగా ఉంటుంది, మన ఏరియా ఎట్లా డెవలప్ అవుతుంది, దాని గురించి మొత్తం వాళ్ళకి డీటెయిల్గా చెప్పినాము. మరియు దీనిలో మన ఎకనామిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు వాళ్ళు కూడా ఎకనామికల్ కండిషన్ ఏమో ఇంక్రీజ్ చేయడానికి, ఎకనామికల్ కండిషన్కి బాగా చేయడానికి ఏమో ఏ స్టెప్స్ తీసుకుంటే బాగా ఉంటుంది, మనం ఎట్లా డెవలప్ చేయవచ్చు డీటెయిల్గా చెప్పినారు. మరియు దీనిలో మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మరియు అందరూ ఎంపీటీసీ సభ్యులు మరియు సర్పంచాసు అందరేమో ఈ ప్రోగ్రాంలో పాల్గొని బ్లాక్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది నిర్వహించడం జరిగింది. దీనికి మన మండల సర్పంచెస్, ఎంపీటీసీస్ మరియు ఆఫీసర్స్ తోటి స్పెషల్గా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ
ఇవ్వడం జరిగింది. దీని వలన ఈ ప్లాన్ ఏంటంటే దీని వలన మన గ్రామాల్లో ఏవైతే అభివృద్ధి పనులకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల మన మండలం ఎంతో అభివృద్ధి చెందే విధంగా ఉంటుంది. కాబట్టి మన సీఎం గారికి దీనికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అదేవిధంగా ఈరోజు మండల లెవెల్ ఆఫీసర్స్ అందరికీ కూడా నేను ప్రతి ఒక్కరూ జీబీ మీటింగ్కి ప్రతి ఒక్కరు అటెండ్ కావాలని కోరడం జరిగింది. హాజీపూర్ మండల సర్వసభ్య సమావేశం స్థానిక ఎంపీపీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి స్థానిక ఎండిఓ గారు అట్లాగే పిఎస్సి చైర్మన్స్, ఎంపీటీసీలు, సర్పంచులు, పెద్దలందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఇక్కడ స్థానిక అధికారులు, జిల్లాధికారులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. మరి ఈ సమావేశంలో ముఖ్యంగా ఏంటంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తున్నాయని కాసుపేట ఎంపీపీ రొడ్డ లక్ష్మి, జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 22 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెళ్లికి పెద్దన్నగా మారి సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందిస్తూ కొండంత అండగా నిలుస్తున్నాడని అన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కట్నంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించి పేదల కష్టాలు పాలు పంచుకుంటున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నూతన ఆలోచనతో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రమరావు, సహకార సంఘం చైర్మన్ నీలా రామచందర్, తహసీల్దార్ భూమేశ్వర్, ఎంపీడీఓ అలీం, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు రమణారెడ్డి, కోఆప్షన్ సభ్యుడు సిరాజ్ ఖాన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏనుగు మంజులారెడ్డి, ఎంపీటీసీలు కొండబత్తుల రామచందర్, అక్కెనపల్లి లక్ష్మి, సర్పంచ్లు ధరావత్ దేవి, అప్పని స్వరూప, వేముల కృష్ణ, ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, నాయకులు దుర్గం రామచందర్, లంక లక్ష్మణ్, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఎన్నో ప్రవేశపెట్టడం జరిగింది. కళ్యాణ లక్ష్మి చెక్కులే కాకుండా ఆసరా పింఛను కానీ, ఒంటరి మహిళా పింఛను కానీ, అలాగే వికలాంగుల పింఛను కానీ అన్ని పేదల కోసమే మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కొత్త పథకాలు ఇతర ఏ రాష్ట్రంలో లేకుండా మన తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు మన తెలంగాణకు ఎంతో మేలు చేస్తున్నారు. పేదరికంగా ఉన్న ప్రజలకి అలాగే మన మండలంలో ఇంతకుముందు 40 కళ్యాణ లక్ష్మి చెక్కులు రావడం జరిగింది. అలాగే మళ్ళీ ఈ విడతకు 22 కళ్యాణ లక్ష్మి చెక్కులు రావడం జరిగింది. ఇటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులు మన ప్రజెంట్ అవుతున్నాయని ఈ సభాముఖంగా తెలియజేస్తూ దాంట్లో భాగంగా మనకు ఈరోజు ఒక పేదింటి బిడ్డకు పెళ్లి చేద్దామంటే నానా తిప్పల పడి ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి సందర్భంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఈరోజు మనకు ఒక పేదింటి బిడ్డకు 1,16,000 రూపాయలు ఇస్తున్నారంటే దానికి మనం ఎంతో రుణపడి ఉండాల్సిన అవసరం ఉన్నదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకు సందర్భం వచ్చినప్పుడు ఎందరో ఏదో కల్లబల్లి మాటలు చెప్తూ ఉంటారు. దాన్ని మనం వినకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఎందుకంటే మనకు ఈరోజు పేదింటోళ్లకు మనం పెళ్లి చేయాలంటే చాలా తిప్పలు ఉంటుంది. మనం అందరం పేదవాళ్ళం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులు ఇలాంటి మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తుండటంతో సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో మల్లన్న కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా పరిధిలో దౌలతాబాద్ మండలం మాసిన్పల్లి గ్రామ సమీపంలోని కొండ గుహల్లో వెలిసిన మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామస్తులే కాక చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. మల్లన్న కళ్యాణోత్సవంలో భాగంగా 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు. ఆదివారం గంగకు పోవడం, సోమవారం మల్లన్న కళ్యాణోత్సవం, ఎల్లమ్మ పండుగతో ఈ కార్యక్రమం ముగుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొక్కల యాదమ్మ లచ్చయ్య, ఉప సర్పంచ్ నర్సింహులు, వార్డు సభ్యులు, ముదిరాజ్ సంఘం సీనియర్ నాయకులు మామిన్ల చిట్టి దేవేందర్, గ్రామ పెద్దలు రాములు, మల్లయ్య, మల్లేశం, చంద్రయ్య, భూష్, మామిన్ల చిట్టి దేవేందర్, గ్రామ పెద్దలు రాములు, మల్లయ్య, మల్లేశం. కొమరంభీం జిల్లా కేంద్రంలో సదరం క్యాంప్ నిర్వహించకపోవడంతో దివ్యాంగులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. అధికారులు, ఆసుపత్రి వైద్యులు అందుబాటులో లేరని చేతులెత్తేశారు. దీంతో దివ్యాంగులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వికలాంగుల సంఘ నాయకులు మాట్లాడుతూ తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే అధికారులు తమకు ఇష్టం వచ్చిన విధంగా సదరన్ క్యాంపు తేదీలను ప్రకటిస్తున్నారని, ఇక్కడికి వచ్చిన వికలాంగులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా వికలాంగులను హేళన చేస్తున్నారని ధ్వజమెత్తారు. సదరం క్యాంపు విషయంలో జిల్లా కలెక్టర్ను కూడా అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. దివ్యాంగుల గురించి అవగాహన లేని డాక్టర్లను సదరం క్యాంపులో ఉంచి అర్హులైన వికలాంగులకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘం నాయకులు, వికలాంగులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో వికలాంగుల సదరం క్యాంప్ ఉందని చెప్పి ఇప్పటి వరకే ఒక 100 మంది ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ యొక్క జిల్లా కేంద్రానికి రావాలంటే ఆయా ప్రాంతాల నుండి 100 కిలోమీటర్ల మరొక ప్రయాణించాల్సి ఉంది. వాళ్ళు చాలా ఆర్థికంగా అదేవిధంగా శారీరకంగా కొంత బలహీనపడి ఉంటారు. నేటికి 1 గంట కావస్తున్నప్పటికీ మరి ఆ యొక్క సదరం క్యాంపులో కనీసము త్రాగడానికి నీరు కూడా మరి యొక్క అధికారులు ఏర్పాటు చేయలేదంటే మరి అధికారులకు వికలాంగుల పట్ల మరి ఎంత బాధ్యత ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. జిల్లాలో మరి వికలాంగులకు సంబంధించినటువంటి సదరం క్యాంప్ నిర్వహణలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంతో మరి ఎటువంటి మరి వికలాంగుల సంఘ నాయకులకు సమాచారం ఇవ్వకుండా వీళ్ళు ఇష్ట ప్రకారంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఈరోజు మరి వికలాంగులు ఇంత ఇబ్బందికరంగా మరి ఈ ఆసిఫాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్కు మరి ఇతర మండలాలకు దాదాపు 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి ఉన్నా కూడా మరి వీళ్ళు సమాచారం ఇవ్వకుండా అంత దూరం నుంచి వచ్చిన వికలాంగులకు మరి ఎటువంటి కూడా వసతులు కల్పించకుండా మరి ఇష్ట ప్రకారంగా వీళ్ళ నిర్వహిస్తున్నారు. గతంలో కూడా మరి మనం ఎన్నోసార్లు చెప్పినాము. మరి వికలాంగులకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమం నిర్వహించినా వికలాంగుల సంఘ నాయకులతో మరి చర్చించిన తర్వాతనే ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలని చెప్పినాము. కానీ మరి కలెక్టర్ గారికి కూడా మరి మిస్గైడ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి డిఆర్డిఓకు సంబంధించినటువంటి అధికారులు మరి ఈ యొక్క ప్రతిరోజు గడప గడపకు టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముందుకెళ్తుందని గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేసి సహకారం చేసిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో అభివృద్ధిలో ముందుందామని అన్నారు. గజ్వేల్ నుండి సీఎం కేసీఆర్ ఉండడంతోనే మరో 50 ఏళ్ల ముందుకు అభివృద్ధి జరిగిందని అన్నారు. అదేవిధంగా వైస్ చైర్మన్ జకీయుద్దీన్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, త్రాగునీరు, సాగునీరు, రైతు బంధు చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల అభివృద్ధి జరుగుతుందని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు భాగ్యలక్ష్మి, దుర్గప్రసాద్, ఉప్పల మెట్టయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో. అదేవిధంగా మన గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో కూడా గత 5 రోజుల నుంచి కూడా వాడవాడలా ప్రతి ఇంటికి పోయి కార్యకర్తలందరూ కూడా ముమ్మరంగా ఈ యొక్క టీఆర్ఎస్ సభ్యత్వాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు భాగ్యలక్ష్మి, దుర్గాప్రసాద్ వారి వార్డులో బెంగళూరు కాలనీ రావడం జరిగింది. ఈ యొక్క వార్డు ప్రెసిడెంటు నాగపూర్ రమేష్ గారు లేరు, తిరుపతిలోని భిక్షపతి గారు, యూనస్ గారు, ఇంకా చాలామంది పెద్దలు వచ్చారు. వీళ్ళందరికీ అలాగే మన టౌన్ ఇన్ఛార్జు సీనియర్ నాయకులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, స్థానిక కౌన్సిలర్ దుర్గాప్రసాద్, భాగ్యలక్ష్మి గారు, అలాగే కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య గారు, పార్టీ ప్రెసిడెంట్ గోపాల్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు బొగ్గుల సురేష్ గారు, కట్కే నర్సింగ్ గారు, కాజా సదర్ గారు, అలాగే పరమేశ్వరాచారి గారు, ఇంకా చాలామంది పేరున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ యొక్క 16వ వార్డు అమ్మ, అక్కలకు, తమ్ముళ్ళు, అన్నలకు అందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మనందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ ఈరోజు ఎంతో అభివృద్ధి చెందింది. మన గజ్వేల్కు చూసుకుంటే ఆయన రాకముందు గజ్వేల్ ఎట్లుండే, ఆయన వచ్చినాక గజ్వేల్ ఎట్లయిందో మనందరి కళ్ళ ముందట కనబడుతుంది. మనము దాదాపుగా 50 ఏళ్ళ ముందుకు పోయినాం. 50 ఏళ్ళ ముందు మనకు అభివృద్ధి పోయినాం. దీన్ని అర్థం చేసుకొని మనం పొద్దున్నే గజ్వేల్కి వస్తే నీళ్ళెద్దడు ఉండేది. ఏ నాయకుడు వచ్చినా ఖాళీ బిందెలు వస్తున్నాయి మన ముందుకు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. పొద్దున్న లేవగానే స్వచ్ఛమైన నీరు, గోదావరి నీళ్లు, మనకు ఫిల్టర్ చేసిన నీళ్ళు. పార్టీ సభ్యత్వం ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వాన్ని స్వీకరిస్తున్నారు. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. తాగునీరు కానీ, సాగునీరు కానీ, కరెంటు కానీ, వ్యవసాయానికి రైతు బంధు కానీ 24 గంటల కరెంట్ ఇస్తుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పథకాలు అమలు చేస్తున్నారో ఆ పథకాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా తమ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మేము కూడా గజ్వేల్
మున్సిపల్ పరిధిలో ఏదైతే మాకు టార్గెట్ నిర్వహించారో ఆ టార్గెట్కి ఎక్కువ ఇంకా సభ్యత్వాలు చేస్తామని కోరుతూ మా కార్యకర్తలకు ఒకటే కోరుతున్నాం, గడప గడపకు వెళ్ళి ఎవరైతే సభ్యత్వం చేసుకోవాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సభ్యత్వం చేసుకోవాలని కోరుతూ సెలవు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లాలో జోరుగా కొనసాగుతున్న టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం. పెండపల్లిలో పలువురికి పార్టీ సభ్యత్వం అందజేసిన ఎమ్మెల్యే దివాకర్ రావు. మంచిర్యాల జిల్లాలో పర్యటించిన బీజేపీ నేతలు బండి సంజయ్, తరుణ్ చుక్. టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి యాజమాన్యంపై మండిపాటు. అధికారులు, వైద్యులు అందుబాటులో లేక కొమరంభీం జిల్లా కేంద్రంలో నిలిచిపోయిన సదరం క్యాంప్. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెనుదిరిగిన దివ్యాంగులు. సిద్దిపేట జిల్లాలో ఘనంగా మల్లన్న కళ్యాణ మహోత్సవం. తరలివచ్చి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.